నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ ఎక్స్‌క్లూజివ్‌గా బయట ఎక్కడ రివీల్ గాని ఇన్ఫర్మేషన్ మీతోని షేర్ చేసుకోబోతున్నాను. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎక్స్‌క్లూజివ్ ఆన్ అవర్ ఛానల్, దట్ ఈస్ మంచి మార్గం. మొబైల్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్ ప్లస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్, ఇవన్నీ కామన్ అయిపోయాయి. అదే కాకుండా ఈ డిజిటల్ అరెస్ట్ల రూపంలో వీడియో కాల్స్ చేసి ఆధార్ బేస్డ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ తీసి చాలా మందిని దోచుకోవటం జరుగుతుంది. మనం గమనిస్తే ఈ మొబైల్ బ్యాంకింగ్ గత 5 ఇయర్స్‌లో విపరీతంగా పెరిగింది. ఓటీపీ ఫ్రాడ్సే కాకుండా మన స్కానర్ ఫ్రాడ్స్, స్వైపింగ్ మిషన్ ఫ్రాడ్స్, అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ సునాయాసంగా సంపాదించుకొని ఆధార్ బేస్డ్ వాళ్ళ ఫైనాన్షియల్ డేటా తీసి ఆ ఫైనాన్షియల్ డేటాని మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ద్వారా లేదా ఓటీపీ ఫ్రాడ్స్ ద్వారా తస్కరించడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రాడ్స్ నియర్లీ 95% మొబైల్ ప్లాట్ఫామ్స్ పై జరుగుతుంది. అది స్మార్ట్ ఫోన్ లాంటి డివైస్ ఉంటే కానీ ఇలాంటి ఫ్రాడ్స్ చాలా ఈజీగా జరుగుతుంది. ఈ ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి? యాప్ బేస్డ్ డౌన్లోడ్స్ ద్వారా లేదా ఓటీపీ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ద్వారా లేదా మొబైల్ అంటే దాని టోటల్ మొబైల్ని హైజాక్ చేయటం ద్వారా, మొబైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని తస్కరించడం ద్వారా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. మన ఛానల్కి ఒక ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ దొరికింది. అది ఫ్యూచర్లో జరగబోతుంది అని ఒక మనిషి సవివరంగా వివరించాడు. ఢిల్లీ బేస్డ్ పర్సన్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఒక సపరేట్ మొబైల్ లాంటి డివైస్, మనం పాతకాలంలో పేజర్స్ యూజ్ చేస్తున్నాం కదా, పేజర్ లాంటి డివైస్ కాకపోయినా మొబైల్ లాంటి డివైస్ ఎక్స్క్లూజివ్గా బ్యాంకింగ్ పేమెంట్స్ కోసం రెడీ అయినట్టు సమాచారం అందించాడు. అంటే ఫ్యూచర్లో బ్యాంక్స్ ట్రాన్సాక్షన్స్, మొబైల్ పేమెంట్స్, ఆన్లైన్ పేమెంట్స్, ఏదైనా ఫోన్ బేస్డ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్స్, రిసీవింగ్ పేమెంట్స్ అన్నీ ఒక ఎక్స్క్లూజివ్ డివైస్ ద్వారా చేయబోతున్నారు అని సమాచారం. ఆయన ఒక కన్ఫ్యూజింగ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే, ప్రతి ఒక్క బ్యాంకు
ఆ డివైస్‌ని సెపరేట్‌గా ఇస్తుందా? లేదా ఆ డివైస్ ద్వారా అన్ని బ్యాంక్స్ యొక్క మొబైల్ పేమెంట్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుందా అనేది ఇంకా స్పష్టత లేదంట. కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తున్నాడేమంటే, ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌ని అరికట్టడానికి హైలీ సెక్యూర్ నెట్వర్క్స్ థర్డ్ పార్టీ చేతికి చిక్కకుండా, అంటే ప్రైవేట్ పార్టీకి చిక్కకుండా ఈ ఎక్స్‌క్లూజివ్ బ్రాడ్‌బ్యాండ్ అండ్ సిగ్నల్ బేస్డ్ డివైస్ ఒకటి రెడీ అయితుంది అని సమాచారం అందుతుంది. అంటే ఏ పేమెంట్స్, మొబైల్ పేమెంట్స్ అలా చేసేటప్పుడు అది బ్లూబెర్రీ డివైస్ లాగా పనిచేస్తుంది అని చెప్పాడు. అంటే ఆ ఇన్ఫర్మేషన్‌ని ఎవరు డీకోడ్ చేయకుండా డివైస్ టు డివైస్ ఆ డివైస్‌కి చేరే వరకు ఎవరికీ అది డీకోడ్ చేసే అవకాశం లేకుండా చేస్తున్నారు అని సమాచారం. అయితే ఈ డివైస్ మార్కెట్‌లోకి రావడానికి సుమారు 8 నెలలు పట్టొచ్చు అని చెప్తున్నారు. ఈ సమాచారంలో నా ప్రకారం ఒక 70-80% నిజం ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డివైసెస్ చైనీస్ బేస్డ్ డివైసెస్. అంటే చైనా స్పేర్ పార్ట్స్, చైనా మొబైల్స్ లేదా ఎంతైనా చైనా పాత్ర ఉంటుంది ఈ మొబైల్స్. అది కాకుండా ఈ ప్రైవేట్ నెట్వర్క్స్ అంటే ఎయిర్టెల్, జియో ఇవన్నీ ప్రైవేట్ నెట్వర్క్స్. ఈ ప్రైవేట్ నెట్వర్క్‌ని హైజాక్ చేసి గవర్నమెంట్ సిస్టమ్స్‌లో పోయి ఫ్రాడ్ జరుగుతున్నాయి. సో, ప్రభుత్వం బ్యాంకులకు ఎక్స్‌క్లూజివ్ డివైసెస్ అంటే బ్యాంకింగ్ సిస్టమ్‌కి ఎక్స్‌క్లూజివ్ డివైసెస్ ఇచ్చి ఈ పేమెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌ని బ్యాంకింగ్ సిస్టమ్‌తో జోడిస్తూ ఒక కొత్త డివైస్ తేబోతుంది అన్న సమాచారం ఎక్స్‌క్లూజివ్‌గా మన ఛానెల్‌కి అందింది. అది మీకు అందించదలుచుకున్నాను. కాబట్టి మీరు నా సజెషన్ ఏమంటే మెయిన్ బ్యాంక్ అకౌంట్స్ అంటే మీ మేజర్ అమౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్‌ని ఎప్పుడు మొబైల్‌తో లింక్ చేయకండి. ఒక డమ్మీ అకౌంట్ తీసి దాంట్లో ఒక 5,000 ఏమో ఏసి దాన్ని మొబైల్ ప్లాట్‌ఫార్మ్‌తో లింక్ చేసి పేమెంట్స్ చేయండి. మీకు దాంట్లో డబ్బయిపోతే మళ్ళీ ఒక 5,000 ట్రాన్స్‌ఫర్ చేసి ఆ మొబైల్‌తో పేమెంట్ చేయండి తప్ప లక్షలకు లక్షలున్న అకౌంట్‌ను మీ మొబైల్ స్మార్ట్ ఫోన్‌కి కనెక్ట్ చేసి యూపీఐ కానివ్వండి, ఏ రకమైన పేమెంట్ కానివ్వండి, గూగుల్ పేమెంట్ ఏ పేమెంట్ కూడా ఒక అకౌంట్‌లో 5,000-10,000 లోపే ఉండాలి. ఫ్రాడ్ జరిగినా మీతో అంతే జరగొచ్చు కానీ లక్షల కొద్ది రూపాయలున్న అకౌంట్‌ను దయచేసి మీరు స్మార్ట్ ఫోన్‌లో యాప్ ద్వారా ఏ ట్రాన్సాక్షన్ చేయొద్దు అని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నమస్కారం.